హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఏరా రత్న, ఇలా చేసావేట్రా? ప్రమోషన్స్లో ఏవేవో చెప్పావు కదరా. రిలేట్ వాల్యూ అన్నావు, క్యారెక్టర్స్ నిలిచిపోతాయన్నావు, చరిత్రలో మిగిలిపోవాలి అన్నావు. గైస్, ఇన్-డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టేసుకోండి. రివ్యూ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. లంకల రత్న టైగర్ రత్నగా ఎలా ఎదిగాడు? దొంగతనాలు చేసుకునేవాడు తెలివితేటలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి ఏమయ్యాడు అన్నది మెయిన్ థీమ్. దానికి పాలిటిక్స్ అనే ఎలిమెంట్ని యాడ్ చేసి డ్రామా మిక్స్ చేసి తీశారు. ఈ స్టోరీ అంతా గోదావరిలో జరుగుతుంది. మూవీలో చూపించే సెటప్ కానీ, అక్కడ మనుషులు బిహేవ్ చేసే విధానం కానీ, మాట్లాడే యాస కానీ అన్నీ గోదావరికి తగ్గట్టుగా ఉంటాయి. మూవీ సెటప్ అంతా రా అండ్ రస్టిక్గా ఉంటుంది. విశ్వక్ సేన్ ఫస్ట్ టైం గోదావరి యాస మాట్లాడాడు. పర్ఫెక్ట్గా ఉంది అనలేను, కానీ మ్యాక్సిమం ట్రై చేశాడు. ఎక్కడో కొంచెం వెల్తిగా అనిపించింది. యాక్టింగ్ అయితే కుమ్మేశాడు. అంజలి వేసి క్యారెక్టర్లో బోల్డ్గా చేసింది. యాక్టింగ్ బావుంది. నేహా శెట్టి కూడా బానే చేసింది. హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్సే పడ్డాయి ఇద్దరికి. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. పీజిఎం బావుంది. సాంగ్స్ ఓకేగా అనిపించాయి. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏదో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా సీన్స్ అన్నీ టపటపా అయిపోతూ ఉంటాయి. సీన్లో సీన్ ప్రాపర్ ట్రాన్సిషన్ లేదు అనిపించింది. మూవీలో చాలా మాస్ ఉంది. ఫైట్స్ సూపర్ ఉన్నాయి. ఎందుకో మరి మూవీ చూస్తున్నంతసేపు చూస్తూనే ఉన్నా కానీ ఎక్కడా ఎక్సైట్ అవ్వలేకపోయాను. ట్రైలర్ చూసి బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకున్నా కానీ అంత లేదు, యావరేజ్గా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కానీ ఎక్కడ తేడా కొట్టిందో మరి యావరేజ్ ఫీల్ని ఇచ్చింది. మీరు మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.